సమాజంలో రాజకీయాల్లో విలువలు నైతిక ప్రమాణాలు పడిపోతున్నాయని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖలోని వెంకయ్యనాయుడు జీవన ప్రస్థానంపై రచించిన పుస్తక పరిచయం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రాజకీయ నేతలు సిద్ధాంతపరమైన రాజకీయాలు చేయాలని సూచించారు. పార్టీలు మారాల్సి వస్తే ఆ పార్టీ వల్ల దక్కిన పదవులకు రాజీనామా చేసిన తర్వాతే పార్టీ మారాలి అన్నారు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్లో నిబంధన సడలించాలి అన్నారు. ఈ విషయంపై దేశమంతా చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. రాజకీయ నేతలు హుందాగా వ్యవహరిస్తూ సంస్కారవంతమైన భాష ఉపయోగించాలని కోరారు వెంకయ్యనాయుడు. యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చారు. క్రమశిక్షణ, సమయపాలన అలవర్చుకుంటూ రేపటి భావి భారతానికి వారికి తన అనుభవాన్ని తెలియచెప్పాలని కోరారు. యువతలో స్ఫూర్తి నింపాలి అనే నేను ఇప్పటికీ దేశమంతా తిరుగుతున్నారని చెప్పుకొచ్చారు వెంకయ్యనాయుడు. ఈ కార్యక్రమానికి ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, హోంమంత్రి అనిత సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. రచించిన నా పేరుతో రాసిన పుస్తక పరిచయ కార్యక్రమం విశాఖపట్నంలో జరగడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే విశాఖపట్నం నా ఎదుగుదలకు ప్రధాన కారణమైన నగరం ఈ విశాఖపట్నం ఆంధ్ర విశ్వవిద్యాలయం. అక్కడ చదువుకున్న ఒక విద్యార్థిగా ఇక్కడ కార్యక్రమం జరగడం అవుతుందో నాకు చాలా సంతోషం ఇస్తోంది. నేను ఎదురు వాడినైనా కాస్త తగినంత సమయం విశాఖపట్నం చదువుకునే దానికోసం నేను ఒక 3 ఏళ్లు విద్యార్థి నాయకుడిగా విద్యార్థి సంఘ అంటే విద్యార్థి పరిషత్ కార్యకలాపాల కోసం 1 సంవత్సరం, తర్వాత ఇందిరాగాంధీ పుణ్యమాని ఎమర్జెన్సీలో 17 నెలల 25 రోజులు విశాఖపట్నం జైల్లో ఉండేందుకు అవకాశం లభించింది. అందువల్ల చాలా అనుభవం, చాలా అనుభూతులు నాకు విశాఖపట్నం నుంచి వచ్చాయి. పెద్దలు తెనేటి విశ్వనాథం గారు, అలాగే గౌతుల అచ్చన్న గారు లాంటి మహామహులైన నాయకులతో కలిసి చర్చించే అవకాశం, కలిసి పనిచేసే అవకాశం, వారి మార్గదర్శనంలో ముందుకు నడిచే అవకాశం కూడా ఈ విశాఖపట్నం ద్వారా నాకు లభించింది. నేను ఇక్కడ విద్యార్థి నాయకుడికి ఎదగడమే కాకుండా రాజకీయ పార్టీ కార్యకర్తగా కూడా దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి మేయర్ పదవి విశాఖపట్నం నుంచి ఎన్ఎస్ఎన్ రెడ్డి గారు ఆ రోజుల్లో విశాఖపట్నం గెలికారు. అప్పుడు నేను మొత్తం నగరంలో ఉన్న వీధి తిరిగి ఆయన కోసం ప్రచారం చేశాను. ఇప్పుడు నగరం నేను ఆఖరణ తాడిచెట్టపాలెం ఆఖరణలో ఉంటుంది అనుకునేవాడిని, ఎందుకంటే అప్పుడు ఉండింది. ఇప్పుడు తాడిచెట్టపాలెం కూడా ఊరు మధ్యలోకి వచ్చేసి విశాఖపట్నం బాగా పెరుగుతుంది కూడా రాబోయే రోజుల్లో. అందుకని ఇక్కడికి వచ్చినప్పుడు చాలా సంతోషం కలుగుతుంది నాకు. ఇందాక చెప్తూ ఉన్నారు, మీకు అన్నిటికన్నా బాగా సంతోషంగా ఉన్నది ఉపరాష్ట్రపతి గారి. వాస్తవం కాదు, నేను అన్నిటికన్నా సంతోషంగా ఉన్నది అన్ని పదవుల్లో సంతోషంగా ఉన్నాను. స్కూల్ ఎస్పీఎల్, కాలేజీలో వైస్ ప్రెసిడెంట్ ఇందాక చూపించారు కదా, వాటి అన్నింటిలో కూడా సంతోషంగా ఉన్నా. వాటి అన్నింటినీ న్యాయం చేశారని చెప్పి నేను